మనకు డబ్బు ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు. ముఖ్యంగా వైద్య చికిత్సల కోసం, వివాహ నిర్వహణ కోసం లేదా విద్య కోసం, ఫీజులు చెల్లింపు కోసం, ఇంట్లో ఏదైనా ఫంక్షన్, ఈవెంట్స్ వంటివి ఉన్నప్పుడు డబ్బు సడన్ గా అవసరం పడుతుంది. అప్పుడు వడ్డీ వ్యాపారుల కన్నా బ్యాంకులని ఆశ్రయిస్తారందరూ. అయితే ఇక్కడ కూడా రకరకాల పేర్లతో దోపిడీ చేస్తారు. అవేమిటో ఎలాగో చూడండి. ఇక్కడ మన అవసరం అలాంటిది కాబట్టి ఆ పరిస్థితుల్లో వడ్డీ రేట్లు సహా ఇతర ఛార్జీల గురించి పెద్దగా పట్టించుకో. వడ్డీ రేట్ల సంగతి పక్కన పెడితే ఇతరత్ర కారణాలతో విధించే ఛార్జీలు చాలా రకాలుగా ఉంటాయి. చాలా మంది ఒక్క ప్రాసెసింగ్ ఫీజు గురించి ఆలోచిస్తుంటారు. ఇతర ఛార్జీలు, లోపల ఉన్న నియమ నిబంధనలు, హిడెన్ ఛార్జీలు వంటి వాటి గురించి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. మన అవసరాన్ని బట్టి త్వరగా డబ్బులు రావాలని చూస్తాం, కానీ ముందుగానే అన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అప్పుడు దేంట్లో ఎలాంటి ఛార్జీలున్నాయి, దేంట్లో తక్కువ ఛార్జీలతో లోన్ వస్తుంది వంటివి తెలుసుకొని రుణం తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. పర్సనల్ లోన్ అనేది అన్సెక్యూర్డ్ లోన్. అంటే ఇక్కడ ఎలాంటి హామీ లేకుండా లోన్లు ఇస్తాయి బ్యాంకులు. అందుకే ఇతర లోన్లతో పోలిస్తే ఇక్కడ వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉంటాయి. నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం ఈఎంఐల్లో తిరిగి చెల్లించాలి. ఇంకా ఆదాయం, క్రెడిట్ స్కోర్ను బట్టి వడ్డీ రేట్లలో వ్యత్యాసం గమనించొచ్చు. మనం ఇప్పుడు వ్యక్తిగత రుణాల్లో ఫీజులు, ఇతర ఛార్జీల గురించి చూద్దాం. ప్రాసెసింగ్ ఫీజులు. మీ లోన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసేందుకు బ్యాంకులు ఖచ్చితంగా ప్రాసెసింగ్ ఫీజు విధిస్తుంది. ఇది చాలా వరకు మీ లోన్ మొత్తంలో 0.5% నుంచి గరిష్టంగా 2.5% వరకు ఉండొచ్చు. మీ లోన్ వచ్చే మొత్తంలో నుంచే దీనిని కట్ చేస్తుంది. వీటిని తగ్గించమని బ్యాంకుల్ని కోరొచ్చు. వెరిఫికేషన్ ఛార్జీలు. మీ వివరాల గురించి తెలుసుకునేందుకు, అంటే ఆదాయం, క్రెడిట్ హిస్టరీ, రీపేమెంట్ హిస్టరీ వంటి వాటి వెరిఫికేషన్ కోసం బ్యాంకులు చాలా వరకు థర్డ్ పార్టీలకు పని అప్పగిస్తాయి. ఇక్కడ కొన్ని బ్యాంకులు వెరిఫికేషన్ ఛార్జీల్ని వసూలు చేస్తాయి. జీఎస్టీ. ఈ వస్తుసేవల పన్ను ఈ రోజుల్లో దాదాపు ప్రతి కొనుగోలుపైన ఉంటుంది. అలాగే పర్సనల్ లోన్లపైన ఉంది. ఇది ఎంత శాతం ఉందో ముందే తెలుసుకోవాలి. పెనాల్టీ. మీరు ఈఎంఐ ఖచ్చితంగా నిర్దిష్ట సమయానికి తిరిగి చెల్లించాలి. ఇలా చెల్లించని పక్షంలో మీపై పెనాల్టీ పడుతుంది. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ప్రీపేమెంట్ లేదా ఫోర్ క్లోజర్ పెనాల్టీ. ఈఎంఐలు కట్టడం ఇబ్బంది అనుకున్న సందర్భాలలో కొందరు చేతిలో డబ్బు ఉంటే గడువుకు ముందే లోన్ క్లోజ్ చేయాలని చూస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఛార్జీలు పడతాయి. డూప్లికేట్ స్టేట్మెంట్ ఫీజ్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు. మీకు లోన్ స్టేట్మెంట్, షెడ్యూల్స్ వంటి పేపర్లో డాక్యుమెంట్స్ కావాలనుకుంటే దీనిపైన బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి. ఇతర లోన్ పేపర్లు సిద్ధం చేసేందుకు చిన్న మొత్తంలో డాక్యుమెంటేషన్ ఛార్జీల పేరిట కూడా వసూలు చేస్తాయి.